హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు కళింగ క్రికెట్ ఫ్రాగ్ అంటారు. దాని యొక్క మార్ఫలాజికల్ కండిషన్స్ ఆధారంగా వార్తల్లో నిలిచింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. మరియు హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం, మరియు ఇండియా హ్యాపీనెస్ ఇండెక్స్ సంబంధించి రాష్ట్రాలకు ఇవ్వబడ్డ ర్యాంకింగ్స్, మరియు ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ రానున్న రైల్వే ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక అంశాలు వార్తల్లో నిలిచాయి. రైల్వేలకు సంబంధించి సెక్షన్ 167 ఆఫ్ రైల్వేస్ యాక్ట్ 1989 ఈరోజు వార్తలు నిలిచింది. మరియు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక స్ట్రాటజిక్ బ్రిడ్జ్ వార్తలు నిలిచింది. మరియు దాంతోపాటు భారతదేశంలో ఈరోజు ఒక ఆయుర్వేదిక్ విద్యా సంస్థ, భారతదేశంలోని అతిపెద్ద ఆయుర్వేద అంశము జామ్నగర్ గుజరాత్ సంబంధించి వార్తలు నిలిచింది, అదేంటో చూద్దాము. మరియు స్వచ్ఛ భారత్కి సంబంధించి వైజాగ్ ఈరోజు వార్తలు నిలిచింది, ప్రత్యేకత ఏంటి. మరియు మోస్ట్ ఇంపార్టెంట్ వ్యవసాయ సంబంధిత బిల్లులు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది లోక్సభలో, అందుకు నిరసనగా ఒక కేంద్ర మంత్రి యొక్క రాజీనామా. సో వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ మనం ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుందాం. ముందుగా ఈరోజు వార్తలో నిలిచిన కళింగ ఫ్రాగ్ అంటారు, లేకపోతే కళింగ క్రికెట్ ఫ్రాగ్ అంటారు. క్రికెట్ ఫ్రాగ్ అంటే ఏంటి? కప్ప. అండ్ గుర్తుంచుకోండి, తరచూ వార్తల్లో నిలుస్తున్న జీవ వైవిధ్యం గురించి మీకు చెప్తూనే ఉన్నాను. ఖచ్చితంగా చూడండి, వాటి చుట్టూనే రానున్న పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రశ్నపత్రాలు అన్నీ ఉంటాయి. సో వితౌట్ ఎకనామిక్ ఇష్యూస్ అండ్ వితౌట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వితౌట్ ఎకాలజీ ఇష్యూస్, వీటికి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు అనేవి పడతాయి. సో పర్యావరణ సంబంధిత అంశాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానివ్వండి, జీవరాశులకు సంబంధించి వార్తలు నిలిచిన అంశాన్ని ఖచ్చితంగా చూడండి. ఈరోజు కళింగ ఫ్రాగ్ వార్తలు ఇచ్చింది. ఎందుకంటే ఇటీవల రీసెర్చర్స్, పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఒక అంశాన్ని కళింగ ఫ్రాగ్లో గుర్తించారు. కళింగ ఫ్రాగ్లో ఏ అంశం అంటే ఎంపీపీ అంటారు, మార్ఫలాజికల్ ఫీనోటైపిక్ ప్లాస్టిసిటీ గుర్తించారు. కళింగ ఫ్రాగ్లో ఇటీవల శాస్త్రవేత్తలు ఎంపీపీ క్యారెక్టర్స్ని గుర్తించారు. అండ్ గుర్తుంచుకోండి, ఎంపీపీ అంటే ఏంటంటే మార్ఫలాజికల్ ఫీనోటైపిక్ ప్లాస్టిసిటీ. మార్ఫలాజికల్ అంటే ఏంటి? దాని యొక్క ఫిజికల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో. ఈరోజు ఒక కప్ప, ఈ కప్ప ఎక్కడ ఉంటుందంటే దాదాపు 2018లోనే ఈ కప్ప యొక్క ఆచూకీ, దాని యొక్క ఆనవాళ్ళు మొట్టమొదటిసారి కనుగొనడం జరిగింది. అలా 2018లో ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమల ప్రాంతాల్లో ఈ కప్ప యొక్క ఆచూకీని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఆ కప్పలో ఇప్పటి వరకు కనుగొన్న ఒక ప్రత్యేకత ఈ రోజు శాస్త్రవేత్తలు పరిశోధించారు. అదేంటంటే మార్ఫాలజీకి సంబంధించి మనకు ఊసరవెల్లి అనేది తెలుసు, చాలా మంది చూస్తుంటారు. ఊసరవెల్లి ఏంటంటే సమయానుకూలంగా రంగులను మారుస్తుంది అంటారు. సో ఊసరవెల్లి యొక్క ప్రత్యేకత ఏంటంటే రంగులను మార్చడం. అలాంటి ప్రత్యేకతే ఈరోజు కళింగ క్రికెట్ ఫ్రాగ్ అనే ఒక ఫ్రాగ్ ఈస్టర్న్ ఘాట్స్ సంబంధించి దాని యొక్క మార్ఫలాజికల్ కండిషన్స్, ఫిజికల్ ఫీచర్స్ని వాతావరణానికి అనుకూలంగా మారుస్తుంది అని చెప్పేసి కప్పలలో మొట్టమొదటి కప్ప, రంగులు మార్చే కప్ప అనుకోండి. అలా ఈ రోజున వార్తలో నిలిచింది ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన ఒక కప్ప. అండ్ గుర్తుంచుకోండి, ఈ పదాన్ని గుర్తుంచుకోండి, ఎంపీపీ, మార్ఫలాజికల్ ఫీనోటైపిక్ ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ ఎనీ ఎనిమల్ ఆర్ ఎనీ వర్టిబ్రేట్ ఆర్ ఏదైనా సరే, ఎబిలిటీ ఆఫ్ అనే ఆర్గానిజం అంటే ఏంటంటే ఒక జంతువు లేదా జీవరాశి యొక్క మనుగడ ఏ రకంగా ఉంటుందంటే మన చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో వాతావరణ పరిస్థితుల ఆధారంగా దాని యొక్క రంగును మార్చుకునే, లేదా దాని యొక్క ఫిజియలాజికల్ లేదా దాని యొక్క మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ని మార్చుకునే లక్షణాన్ని మనం ఎంపీపీ అంటాము. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి క్యారెక్టర్ని ఇటీవల ఒక కప్పలో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. సో చూడండి, ఖచ్చితంగా వస్తుంది. ఇటీవల ఎంపీపీ అనే అంశం వార్తలోకి వచ్చింది కాబట్టి దీని యొక్క స్పెషాలిటీ చూడండి. అలా మన యొక్క చుట్టుపక్కల ఉండే ఆవాసాలు లేదా పరిసరాల అంశాల ఆధారంగా ఈ రోజున మన యొక్క ఫీచర్స్ని మార్చుకోవడం, మార్ఫలాజికల్ ఫీచర్స్ని మార్చుకునే అంశంతో కప్ప వార్తలు ఇచ్చింది చూడండి. అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020. ప్రతి సంవత్సరం హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్, సూచి, ఒక అంశాన్ని తీసుకొని చాలా అంశాలను ప్రాతిపదిక తీసుకొని ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది. సో అలా నాలెడ్జ్, హ్యాబిట్స్, రకరకాల అంశాల ఆధారంగా ఒక హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్.
ఈ సంవత్సరం హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఎన్ని దేశాలను అధ్యయనం చేయడం జరిగింది? మొత్తం 174 దేశాలను క్రైటీరియా తీసుకొని అధ్యయనం చేస్తారు. అందులో నాలెడ్జ్ కండిషన్స్ కానివ్వండి, హ్యాబిట్స్ కానివ్వండి, ప్రభుత్వ సౌకర్యాల విషయంలో కానివ్వండి, చాలా అంశాలు తీసుకొని ఇండియా యొక్క స్థానం ఈరోజు 2020లో 116వ స్థానంలో ఉంది. అండ్ ఇండియా యొక్క స్కోరింగ్ ఎంత అంటే 0.49. ఈ అంశాలను గుర్తుంచుకోండి. అప్ టు ప్రిలిమ్స్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టాప్ ప్లేస్లో ఉంది ఏది అంటారు, మనకి హాంకాంగ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ సింగపూర్ ఉంది. సో సింగపూర్ టాప్లో ఉంది. సింగపూర్ 0.88 స్కోర్తో, హాంకాంగ్ 0.81 స్కోర్తో. సో టాప్ ప్లేస్లో హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ప్రపంచ నివేదిక సూచి టాప్ ప్లేస్లో ఉన్న దేశం మనకు సింగపూర్, సెకండ్ హాంకాంగ్. భారతదేశం యొక్క స్థానం 116 అవుట్ ఆఫ్ 174. అంతకుముందు భారతదేశం యొక్క స్థానము 115. అప్పుడు 157 దేశాలను అధ్యయనం చేశారు. బట్ ఓల్డ్ ర్యాంకింగ్ ఏంటంటే 115 ప్లేస్, ఈసారి 116 ప్లేస్తో భారతదేశం హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు రిలీజ్ చేస్తారో, టాప్ ప్లేస్ ఎవరు, ఇండియా యొక్క స్థానం ఎంత, ఇవి చూసుకోండి సరిపోతుంది. అవుట్ ఆఫ్ ఎన్ని దేశాలు, ఇది ఒకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన ఇండియా హ్యాపీనెస్ ఇండెక్స్, దీనికి ఒక ఎక్స్టెన్షన్ అనుకోండి, హ్యాపీనెస్ ఇండెక్స్. సో సంతోష సూచి అన్నట్టు, హ్యాపీనెస్ ఇండెక్స్ 2020. సో ఇటీవల 28 రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాల క్రైటీరియా తీసుకొని హ్యాపీనెస్ సంతోషకర సూచి అని చెప్పేసి ఒక అంశంతో వచ్చింది. అలా భారతదేశంలో ఇటీవల రిలీజ్ చేసిన హ్యాపీనెస్ ఇండెక్స్ 2020లో టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది అంటారు? మిజోరాం ఫస్ట్, సెకండ్ పంజాబ్, లాస్ట్ ప్లేస్ ఏది అంటారు? మధ్యప్రదేశ్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రకంగా హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా వాడుతూ వచ్చింది. బట్ హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుకున్నా కూడా హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ గురించి అడుగుతారు. అండ్ తెలుగు రాష్ట్రాల యొక్క పరిస్థితి ఓన్లీ తెలంగాణ చూసుకోండి, 9th ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్లేస్ అనేది ఇందులో నెగ్లిజిబుల్గా ఉంది కాబట్టి అవసరం లేదు. సో ఈ రకంగా హ్యాపీనెస్ ఇండెక్స్లో మనకి ఇండియాలో ఇవ్వబడిన ర్యాంకింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రాజేష్ పిలానియా అనే ఒక ప్రొఫెసర్, రాజేష్ పిలానియా, ఇతను IIM మరియు IITస్లో కీలక ప్రొఫెసర్గా చాలా ఏళ్ల పాటు సర్వీస్ ఇచ్చాడు. తన యొక్క సూచనల ఆధారంగా ఈరోజు హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఒకటి వార్తలు నిలిచింది. అదొకటి ఏంటంటే ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏ రకంగా ప్రిపేర్ చేయాలని చెప్పేసి తను ఒక ప్రోటోకాల్ రెడీ చేస్తాడు. సో ఆ SOP ఆధారంగా ఈరోజు హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది భారతదేశంలో చాలా కండిషన్ సంతోషకర సూచి అంశాన్ని ఇవ్వడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అవకాశాలు ఏంటి, ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఉంటాయి, అలాంటి అంశాలను క్రైటీరియా తీసుకొని ఒక్కొక్క రాష్ట్రానికి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టాప్ ప్లేస్లో మిజోరాం ఉంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది. అండ్ తెలంగాణ యొక్క స్థానం 9th ప్లేస్ అనుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఏంటంటే కొన్ని లీస్ట్ ర్యాంకింగ్స్లో వచ్చిన వాటిని రాష్ట్ర ప్రభుత్వం జరిగే ఎగ్జామ్స్లో కూడా అడగరు, ఎక్స్పోజ్ చేయరు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదొకటి కూడా ఈరోజు చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో RRB రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, అవన్నీ కూడా చూద్దాం. సో ఈరోజు మనకు వార్తల్లో ఇచ్చిన నెక్స్ట్ అంశం వచ్చేసి కోసి రైల్ మహాసేతు అనే రైల్వే వంతెన వార్తలు నిలిచింది. సో రైల్వే వంతెన అని ఎందుకు అంటున్నాను, రైల్కి సంబంధించి. సో ఒక రైల్వే వంతెన ఇటీవల వార్తల్లో నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, కోసి అనే పదం ఏ ప్రశ్న పత్రంలో కనిపించినా బ్లైండ్గా ఫాలో అవ్వండి. బీహార్కి సంబంధించిన అంశం అనుకోండి. సో బీహార్ రానున్న ఎన్నికలు జరగబోతున్నాయి. సో బీహార్కి సంబంధించి ఇటీవల ఒక రైల్వే వంతెనకి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఎవరు ప్రారంభించారు? మోస్ట్ ఇంపార్టెంట్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగిన లేదా ప్రారంభోత్సవం జరిగిన ఒక రైల్వే వంతెన ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే 2003-2004 సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే వంతెన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు, బడ్జెట్ రిలీజ్ చేసింది. సో ఇన్ని సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ కాలంలో ఈ రైల్వే వంతెన నిర్మాణం అనేది జరిగింది. ఇప్పుడు అమల్లో కూడా వచ్చింది. సో రానున్న RRB ఎగ్జామ్లో ఇటువంటి బిట్స్ అడుగుతాడు, గుర్తుంచుకోండి. అండ్ చూడండి, కోసి రైల్ మహాసేతు అనేది ఏ 2 జిల్లాలకు మధ్యలో వంతెన అని అడుగుతారు. సో అలా 2 జిల్లాలను కలుపుతుంది. అదేంటంటే నిర్మాలి అనే డిస్టిక్ బీహార్లో ఉంటుంది, మరియు సరాయ్గఢ్
సరాయ్గఢ్ అనే డిస్టిక్ కూడా బీహార్లో ఉంటుంది. ఈ రెండు జిల్లాల మధ్యలో ఏర్పాటు చేసిన రైల్వే వంతెన ఈశాన్య రాష్ట్రాలను మనకు మరింత దగ్గర చేస్తుంది. అలా మరింత దగ్గర చేసే ఉద్దేశంతో ఈ రోజున కోసి రైల్ మహాసేతు అనే రైల్వే వంతెన వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, దీని యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ ఏంటంటే మనకు ఇండో నేపాల్ బార్డర్లో ఉంటుంది. ఇండో నేపాల్, సో ఇండియాకి నేపాల్కి బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ ప్రాంతంలో ఈ రోజు ఇది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్. అండ్ గుర్తుంచుకోండి, ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిందని చెప్పాను, వర్చువల్గా జరిగింది ఇదంతా కూడా. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల నరేంద్ర మోడీ గారి జన్మదినం జరిగింది. సో 70 years బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి మనం చూసాము. 17th సెప్టెంబర్ రోజున 70 years బర్త్డే సెలబ్రేషన్ చూసాము. చాలా మంది కూడా ఈరోజు మనం నరేంద్ర మోడీ గారి జన్మదినానికి సంబంధించి చాలా మంది కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఆ రోజున ఆ జన్మదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక కార్యక్రమాన్ని చేపట్టింది, అన్నా ఉత్సవ్. అన్నా ఉత్సవ్ అంటే అన్నదాన పండుగ అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఆకలి తీర్చే ఉద్దేశంతో కార్యక్రమం అనేది ప్రారంభించబడింది. అన్నా ఉత్సవ్ పేరిట ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటారు. అన్నా ఉత్సవ్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అండ్ మధ్యప్రదేశ్ సంబంధించి రోజు మీకు చెప్తున్నాను ఏదో ఒక అంశము, సో అన్ని లింక్ చేసుకోండి. సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈరోజు అన్నా ఉత్సవ్ అనే ఒక కార్యక్రమాన్ని నమో గారి బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా విడుదల చేశారు ఈ కార్యక్రమాన్ని. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీపీఎల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, బిలో పావర్టీ లైన్స్, సో పేదరికంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో దాదాపు 37 లక్షల మందిని కొత్తగా గుర్తించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి బెనిఫిట్స్, ఆహార పదార్థాలు రాని వారందరినీ గుర్తించి ఈ రోజు వారికి రేషన్ కార్డులు ఇవ్వడము, అలా ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఇచ్చే ఉద్దేశంతో అన్నా ఉత్సవ్ అనే కార్యక్రమానికి ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం చేసింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక మీకు రైల్వే గురించి ఇందాక చెప్తున్నాను కాబట్టి రైల్వే టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్, తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ మెగ్లేవ్ రైలు ఇటీవల వార్తలు నిలిచింది. సో ఈ మ్యాగ్లేవ్ అంటారు లేకపోతే మెగ్లేవ్ అంటారు. మ్యాగ్లేవ్ అన్నా మెగ్లేవ్ అన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మ్యాగ్లేవ్ రైలు అనేది భారతదేశంలో రాబోతోంది. దీనికి సంబంధించి ఇటీవల ఒక ఒప్పందం జరిగింది రెండు సంస్థల మధ్యలో. అదేంటంటే BHEL, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెల్ మరియు స్విస్ ర్యాపిడ్ ఏజీ అనే సంస్థల మధ్యలో ఒక ఒప్పందం ఆధారంగా భారతదేశంలోకి కొత్తది హై స్పీడ్ ట్రైన్ అంటున్నాను, గంటకి 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే ఎంత స్పీడ్ ఉంటుందో అర్థం చేసుకోండి. సో అలా 500 km/h స్పీడ్తో ఉండే ఒక హై స్పీడ్ మ్యాగ్లేవ్ రైల్ అనేది భారతదేశంలో రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రాజెక్టు ఒప్పందం ఎవరి మధ్యలో జరిగింది అంటారు, BHEL సంస్థకి మరియు స్విస్ ర్యాపిడ్ ఏజీ అనే సంస్థల మధ్య జరిగింది. ఈ ట్రైన్ ఇంత స్పీడ్ పోవడానికి ప్రత్యేకత కూడా ఉంది. మనం కామన్ గా సాధారణంగా చూసే ట్రైన్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం, ట్రాక్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రాక్స్ పైన రైల్వే వీల్స్ ఏవైతే ఉంటాయో రోల్ అవుతూ వెళ్తూ ఉంటాయి. కానీ ఈ మ్యాగ్లేవ్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్. మ్యాగ్లేవ్ యొక్క ఫుల్ ఫామ్ చూడొచ్చుకోండి, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే ఏంటంటే ఈ కామన్ గా రైలుకు ఉండే చక్రాలు ఏవైతే ఉంటాయో, వీల్స్ అంటాం కదా, ఆ వీల్స్ ఏవైతే ఉంటాయో ఈ రైల్వే ట్రాక్స్ పైన రోల్ అవుతూ రైలు ప్రయాణం చేస్తుంది. కానీ ఈ మ్యాగ్లేవ్ ట్రైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది రైలు పట్టాల మీద ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. సో టోటల్ గా మ్యాగ్నెటిక్ అయస్కాంతత్వ బలం ఆధారంగా గాలిలో ప్రయాణిస్తుంది. సో అలా ట్రాక్స్ కి మరియు ట్రైన్ కి ఎలాంటి సంబంధం ఉండదు, కింద మొత్తం కూడా మ్యాగ్నెటిక్ బిల్డప్ చేస్తారు. సో అలా అయస్కాంతత్వం ద్వారా సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అలా మ్యాగ్లేవ్ ట్రైన్స్ అనేవి భారతదేశంలో రాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఒక ఒప్పందం కూడా రావడం జరిగింది. ఇది కూడా రానున్న రైల్వేలో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశం ఈరోజు రైల్వేలకు సంబంధించి, సో ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1989. ఈ చట్టాన్ని రెగ్యులర్ గా చెప్తున్నాను, చూడండి ఖచ్చితంగా. ఇటీవల కాలంలో మీకు సెక్షన్ 144(2) చెప్పాను. దేనికి సంబంధించింది, రైల్వే వ్యవస్థలో, రైల్వే సిస్టంలో, రైల్వే స్టేషన్లో, రైల్వే కోచ్లలో బెగ్గింగ్ వ్యవస్థకి సంబంధించిన అంశము. దీనికి సంబంధించి చర్చించాను. ఇటీవల కాలంలో పార్లమెంట్ సమావేశాల్లో ఇది చర్చకు రాబోతుంది, బిల్లుగా ప్రవేశపెట్టబోతున్నారు దీనికి సంబంధించిన. అండ్ ఇంకొక అంశం, ఈరోజు సెక్షన్ 167 వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్.
సో ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1989 సెక్షన్ 167 ఏం చెప్తుంది అంటారు? ఈ రోజున ఈ సెక్షన్ ని మరియు ఈ సెక్షన్ ని ఈ చట్టంలో పార్లమెంట్లోని లోక్సభలో బిల్లుగా ప్రవేశపెట్టబోతున్నారు ఒక అంశం విషయంలో సవరణ చేసే ఉద్దేశంతో. సో బెగ్గింగ్ వ్యవస్థకు సంబంధించి సవరణలు రాబోతున్నాయి అని చెప్పాను ఇటీవల కాలంలో. సో అలా 167 ఏం చెప్తుందంటే సెక్షన్ 167 ఆఫ్ ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1989 ఈరోజు రైల్వేలకు సంబంధించి రైల్వేల పరిధిలో కానివ్వండి, రైల్వే కోచ్లలో కానివ్వండి, బోగిలలో కానివ్వండి సిగరెట్ స్మోకింగ్ అనేది బ్యాన్. సిగరెట్ అంటే సిగరెట్ కాదు, బీడీ, పొగాకు ఏదైనా సరే. సో అలా ఈ రోజు ఈ పొగాకు సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఆల్ ఆర్ బ్యాన్డ్ ఇన్ రైల్వే కోచెస్, అంటే అవన్నిటిని కూడా బ్యాన్ చేస్తూ ఒక సెక్షన్ ఉంటుంది. ఈరోజు రైళ్లలో మనకి టీటీ కూడా వచ్చినప్పుడు చూడండి, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళని కానివ్వండి, వాళ్ళ మీద ఫైన్లు వేయడం కానివ్వండి అలా చేస్తారు. సో చాలా మంది కూడా తెలియకుండా సీక్రెట్ ప్లేసెస్లో సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా రైల్వేస్లో సిగరెట్ స్మోకింగ్ బ్యాన్ అనేది సెక్షన్ 167 ఆఫ్ 19 ఈ రోజు అన్ని జాతీయ పత్రికల్లో వార్తలు నిలిచింది. అండ్ దీనికి సంబంధించి కూడా ఇటీవల రానున్న సమావేశాల్లో దీనికి సంబంధించిన ఫైన్ విషయంలో ఎంత ఫైన్ విధించాలి అలాంటి అంశాలు ఈ రెండు సెక్షన్స్ కూడా ఈరోజు లోక్సభలో చర్చలు నడుస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వేలకు సంబంధించి ఈరోజు మీకు 3 అంశాలు చెప్పాను, 3 చూసుకోండి. అండ్ ఇందాక మీకు కోసి రైల్ ప్రాజెక్ట్ చెప్పాను కదా, దాంతోపాటు వేన్గంగా ప్రాజెక్ట్ కూడా ఇటీవల వార్తలు నిలిచింది. బట్ అది రైలు కాదు, ఆ వేన్గంగా ప్రాజెక్ట్, వేన్గంగా అనే పదం ఉంటే గుర్తుంచుకొని ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించింది. ఇటీవల మనకి కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నితిన్ గడ్కరీ గారు ఇటీవల మహారాష్ట్రలో గడ్చిరోలి మరియు చంద్రాపూర్ ఈ ప్రాంతాలలో రైల్వే వంతెనలు మరియు బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా వార్త నిలిచింది. బట్ ఇది మిస్లీనియస్, దీని గురించి అంత పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బ్రిడ్జ్లు ఉంటాయి కదా, రోడ్డు బ్రిడ్జ్లు మరియు రైల్వే వంతెనలకు సంబంధించిన అంశము. బట్ ఇది అంత పెద్దగా నేషనల్ ఇంపార్టెన్స్ లేదు, అందుకే ఇది స్కిప్ చేసుకోండి. సో ఇటీవల వేన్గంగా అనే మాత్రం గుర్తుంచుకోండి. వేన్గంగా పైన ఇటీవల రోడ్డు బ్రిడ్జ్లను ఏర్పాటు చేస్తూ వార్త నిలిచింది. సో అలా నది గురించి నిలిచింది కాబట్టి అది ఒకసారి చూడండి, ఎందుకంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్లో నదులకు సంబంధించిన అంశాలు ఇలాంటివి అడుగుతాడు. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో ఇందాక మీకు పార్లమెంట్లో చర్చలకు రాబోతున్న అంశాల గురించి ఇందాక చెప్పాను రైల్వేలకు సంబంధించి. అండ్ దాంతోపాటు ఈ రోజున పార్లమెంట్లోకి ఇంకొక అంశం కూడా చర్చకు రాబోతోంది. అదేంటంటే ఆయుర్వేదకు సంబంధించిన అంశం. ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ఫర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద. సో ITRA అంటారు. సో పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టబడిన బిల్లు ఆయుర్వేద బిల్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి 2020 సంబంధించి ఆయుర్వేద అంశం ఆధారంగా ఒక బిల్లును ప్రవేశపెడుతున్నారు. సో సభల్లో ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు 2 సభల్లో ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. ఆటోమేటిక్గా రాష్ట్రపతి ఆమోదం ఆర్టికల్ 1(1) ఆధారంగా మనకు తెలుసు. సో ఈ బిల్ అంటున్నాను ఆయుర్వేదానికి సంబంధించి కొన్ని బిల్స్ ని ప్రవేశపెడుతున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక సంస్థ, జాతీయ సంస్థ, ఇప్పటి వరకు భారతదేశంలోనే అత్యంత పెద్ద ఆయుర్వేద సంస్థ, ఒక యూనివర్సిటీ లాంటిది అనుకోండి. అలా నేషనల్ ఇంపార్టెన్స్ ఇండియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అనుకోండి. సో అలాంటి జాతీయ స్థాయిలో ఒక విద్యా సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఆయుర్వేద సంబంధిత అంశాలపైన పెద్దపీట వేస్తున్నాయి. ఇటీవల కాలంలో మనం ఆయుష్ సంబంధించి చాలా అంశాలు చెప్పాం. ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ అనే ఒక క్యాంపెయిన్ చూసాం. నిన్న కూడా ఆయుష్ సంబంధించి ఒక గ్లోబల్ సమ్మిట్, 4th సమ్మిట్ వెంకయ్యనాయుడు గారు ప్రారంభించారని చూసాం. సో అలాంటి ఆయుష్కి సంబంధించి ఈరోజు జాతీయ స్థాయిలో అత్యంత పెద్ద ఆయుర్వేద విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఒక బిల్లును ప్రవేశపెట్టారు, ఆయుర్వేద అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి. దీనికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు అవుతుంది జాతీయ స్థాయిలో ఆయుర్వేద పరంగా అత్యంత పెద్ద సంస్థ అంటే జామ్నగర్. సో జామ్నగర్ ప్రాంతంలో ఏర్పాటు అవబోతోంది. జామ్నగర్ ఎక్కడ ఉంది? గుజరాత్, నరేంద్ర మోడీ గారి ఓన్ స్టేట్. సో గుజరాత్లో చాలా కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. చాలా వరకు వృద్ధి సాధించింది. నేను వృద్ధి అంటున్నాను, అభివృద్ధి విషయంలో గుజరాత్ని కంపేర్ చేస్తే చాలా విషయాలు కొంచెం వెనుకనే ఉంది, కానీ వృద్ధి విషయంలో మాత్రం చాలా అంశాల్లో ముందుగా ఉంది. అంటే గ్రోత్ రేట్ విషయంలో మాత్రమే, కానీ డెవలప్మెంట్ విషయంలో చాలా వరకు కూడా సౌత్ ఇండియాలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ప్రాంతాలు, ఇలాంటి కేరళ, ఇలాంటి సోషల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవి మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుంటాయి. సో ఇటీవల స్టార్టప్ ర్యాంకింగ్స్లో కూడా గుజరాత్ టాప్లో ఉందని చెప్పాను. స్టార్టప్ ర్యాంకింగ్స్ ఇటీవల కాలంలో మనకి రిలీజ్ అయ్యాయి, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందని. సో గుజరాత్లో ఏర్పాటు అవబోతుంది ఒక జాతీయ స్థాయి ఆయుర్వేద విద్యాలయం లేదా విశ్వవిద్యాలయం అనుకోండి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్
అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద జాతీయ స్థాయి విద్యా సంస్థ ఆయుర్వేదలో అత్యున్నత సంస్థ జామ్నగర్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో పార్లమెంట్లో ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టబడింది. పార్లమెంట్ సమావేశంలో ఉన్న అంశం. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం కూడా ఈరోజు పార్లమెంట్కి సంబంధించి బ్యాంకింగ్ సంబంధిత అంశం ఒకటి వార్తలు నిలిచింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అమెండ్మెంట్ బిల్. అండ్ ముఖ్యంగా గుర్తుంచుకోండి, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అమెండ్మెంట్ బిల్లు. ఇవన్నీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సభలో ప్రవేశపెట్టేటప్పుడు బిల్ అనే అనాలి. ఒకవేళ సభలో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందితేనే ఈ బిల్ అనేది పోతుంది, యాక్ట్ అనేది వస్తుంది. ఒక చిన్న లాజిక్ గుర్తుంచుకోండి. సో బిల్లు ప్రవేశపెట్టబడింది, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అమెండ్మెంట్ బిల్. దేనికి సవరణ చేస్తూ అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1949. ఈరోజు బ్యాంకింగ్ విషయంలో మీకు IBPS వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయితే చూడండి, బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి కొన్ని కీలక చట్టాలు ఉంటాయి, కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంబర్స్మన్ అంటే ఏంటంటారు. సో అలా 1949 బ్యాంకు నియంత్రణ చట్టం ఏదైతే ఉంటుందో, బ్యాంకుకి సంబంధించిన నియమావళి చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ ఈ రోజు 2020లో ఒక బిల్లును ప్రవేశపెడుతున్నారు. దేనికి సంబంధించిందంటే June 26 మనం చూసాం, June 26, 2020 కేంద్ర ప్రభుత్వము కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నిటినీ కూడా, జాతీయ స్థాయిలో ఉండే కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నిటినీ కూడా RBI పర్యవేక్షణలోకి తీసుకొచ్చింది, RBI నియంత్రణలోకి తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈరోజు భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్ అంటాము, సెంట్రల్ బ్యాంక్ అంటాము, ఫెడరల్ బ్యాంక్ ఇన్ ఇండియా అంటాము. సో రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అన్నింటినీ కూడా నియంత్రించే సంస్థ. సో మానిటరీ పాలసీ చేస్తుంది, ద్రవ్యపరమైన అంశాలు, ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ రకంగా సూచనలను తగ్గిస్తుందా పెంచుతుందా అంటారు. సో ఈరోజు రిజర్వ్ బ్యాంక్కి సంబంధించి అన్ని బ్యాంకులను నియంత్రిస్తుంది, అన్ని బ్యాంకులకు సంబంధించి ద్రవ్య సరఫరాని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇది పరిధిలో ఇప్పటి వరకు మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి రాలేదు. సో ఈ రోజున కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నిటినీ కూడా RBI పర్యవేక్షణలోకి తీసుకొస్తూ ఆర్డినెన్స్ ని June 26 కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ ఆర్డినెన్స్ ఈ రోజు బిల్లుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అలా కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ అర్బన్ బ్యాంక్స్ అని చెప్పాను ఇటీవల కాలంలో, అవన్నీ కూడా RBI పర్యవేక్షణ చేయడం, మరింత నిఘా పెట్టడం ద్రవ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా బ్యాంక్ సంబంధిత అంశం కూడా ఇది పాస్ అయిన తర్వాత ఏ రకంగా ఉంటుంది చట్టం, దానిలో అంశాలు ఏముంటాయో ఇంపార్టెంట్ హైలైట్స్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈరోజు అగ్రికల్చర్ సంబంధించి ఒక వివాదం వస్తుంది. అగ్రికల్చర్ అంటే ఏ బిల్స్ అని అవసరం లేదు, అగ్రికల్చర్ సంబంధిత బిల్లులు 2 బిల్లుల ఆమోదం లోక్సభలో జరిగింది. సో లోక్సభ ఆమోదం తెలిపింది అగ్రికల్చర్ రిలేటెడ్ 2 ఇష్యూస్లో. ఆ బిల్స్ వల్ల ఏంటంటే అగ్రికల్చర్ వ్యవస్థకు సంబంధించి చాలా వరకు రైతులు నష్టపోతారని, నియంత్రణ వ్యవస్థ పెరుగుతుందని చెప్పేసి చాలా వరకు ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ చాలా విమర్శల మధ్యలో అగ్రికల్చర్ బిల్ అనేది ఆమోదం పొందింది లోక్సభలో. ఈ కారణంగా ఈ అంశం కాకుండా కూడా అగ్రికల్చర్ బిల్ ఆమోదం పొందడం ద్వారా ఒక మంత్రి రాజీనామా చేశారు లోక్సభకు సంబంధించి. మోస్ట్ ఇంపార్టెంట్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు, హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు, హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల కాలంలో మీకు ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ అని చెప్పిన ప్రతిసారి చెప్పాను, క్వినోవా ఫ్రూట్ వచ్చినప్పుడు చెప్పాను, ఒకసారి కిసాన్ రైల్ విషయంలో, అండ్ మనకి జోరం ఫుడ్ పార్క్ విషయంలో చెప్పాను, అండ్ ట్రై ఫుడ్ విషయంలో చెప్పాను. రెగ్యులర్గా హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారి గురించి చెప్పాను, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్ర మంత్రి అని చెప్పేసి. సో అకాలీదళ్కి సంబంధించి ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ రిలేటెడ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వ్యతిరేకించింది ఎన్డీఏ పక్ష పార్టీ. ఎన్డీఏ అంటే ఈరోజు మనం చూసాము నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, యూపీ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. సో ఎన్డీఏ పార్టీకి ఈరోజు హెడ్గా మనకి బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించింది, అయినా కూడా మిత్రపక్షాలను కలుపుకొని కేంద్రంలో ప్రభుత్వం నడుపుతుంది. అందులో అకాలీదళ్ పంజాబ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉంటారు. అలాంటి పంజాబ్కి సంబంధించి అకాలీదళ్ పార్టీకి సంబంధించిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఇటీవల రాజీనామా చేశారు. కారణం ఏంటంటే వ్యవసాయ రైతులకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బిల్ల విషయంలో పంజాబ్, హర్యానా ప్రాంతంలో రైతులు విపరీత ఆందోళన చేశారు. సో అకాలీదళ్ ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వానికి, మీరు ఈ బిల్లులను ప్రవేశపెట్టకండి, మేము మద్దతు ఇవ్వము అని చెప్పేసి చెప్పింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం, అలాంటి సమయంలో అకాలీదళ్ ఏం చెప్పిందంటే బయట నుండి మీకు మద్దతు ఇస్తామని చెప్పారు, వాకౌట్ చేశారు. సో కేంద్రం చేసిన చర్యకి తను బాధ్యత వహిస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి మంత్రిత్వ శాఖను స్వతహాగా రాజీనామా చేశారు. ఒక కేంద్ర మంత్రి ఇటీవల రాజీనామా చేశారు. ఎవరని అడుగుతారు, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు. సో పంజాబ్ ప్రాంతానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. సో అక్కడ జరుగుతున్న రైతుల ఆందోళనకి సమాధానం చెప్తూ నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు రాజీనామా చేశారు కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ రిలేటెడ్ బిల్లుల విషయంలో. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి చెప్పాను కాబట్టి ఈరోజు ఇంకొక అంశం,
ప్యాడీ స్టబుల్ అంటారు. ప్యాడీ స్టబుల్, ప్యాడీ స్టబుల్. ప్యాడీ స్టబుల్ అంటే ఏంటంటే మనము వ్యవసాయంలో రైతులు పండించిన పంట ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ప్యాడీ అంటున్నాను అంటే వరి, ఒరైజా సటేవా, వరి ఏదైతే ఉంటుందో వరి పండించిన తర్వాత ఆ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిని కొంతమంది చదును చేస్తారు, పీకేస్తారు, దాన్ని క్లీన్ చేసేస్తారు, బ్లేడ్ వేసేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నార్త్ ప్రాంతంలో ముఖ్యంగా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో రైతులు ఏం చేస్తారంటే ఈ ప్యాడీ స్టబుల్, ఆ వరి పండించిన తర్వాత మిగిలిన గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డిని ఎండిపోయిన తర్వాత కాల్చేస్తారు. సో ఈ కాల్చడం అనేది ఎక్కడ పర్యవసానం చూపిస్తుంది అంటే ఢిల్లీలో ఈరోజు మ్యాక్సిమం స్మాగ్ కానివ్వండి, చాలా వరకు పొగ కానివ్వండి, కాలుష్యం కానివ్వండి, వీటి నుండి కూడా వస్తుంది. సో అలా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాల్చివేసిన గడ్డి నుండి కూడా ఈరోజు ఢిల్లీలో పొల్యూషన్ అనేది వస్తుంది. సో ఈ రకంగా ఈ ప్యాడీ స్టబుల్ అంటే ఏంటంటే వరి పంట పండించిన తర్వాత మిగిలిపోయిన గడ్డి ఏదైతే ఉంటుందో, వరి మనం హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఆ గడ్డికి సంబంధించిన ఏదైతే ఉంటుందో మిగులుని స్టబుల్ అంటాం, ప్యాడీ స్టబుల్ అంటాం. ఈ ప్యాడీ స్టబుల్కి సంబంధించి ఈ రోజున ఒక సంస్థ ముందుకు వచ్చింది, పంజాబ్కి సంబంధించిన అంశం ఇది కూడా. పంజాబ్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ, పెడా అంటారు, పంజాబ్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ ప్యాడీ స్టబుల్ని యూజ్ చేసుకునే విధంగా ఇప్పుడు కాలిస్తే ఏమొస్తుంది, ఈ పంటలో కాలిస్తే ఆటోమేటిక్గా ఈ కాల్చిన వరి నుండి ఏదైతే గడ్డి ఉంటుందో పొగ వస్తుంది, ఆటోమేటిక్గా పర్యావరణం అంతా కూడా మనకి పొల్యూషన్ ఏర్పడుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్గా మారిపోతుంది. మనం చూస్తూ ఉంటాము, కార్బన్ డైఆక్సైడ్ వెదజల్లుతుంది. సో పర్యావరణానికి నష్టమే, అండ్ ల్యాండ్ కూడా డిగ్రేడ్ అవుతుంది. సో ల్యాండ్ కెపాసిటీ కూడా డిగ్రేడ్ అవుతుంది. సో ఇలాంటివి చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఉత్తర భారతదేశం ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు విపరీతంగా పంటలు కాల్చేస్తారు వాళ్ళ యొక్క ఉత్పత్తి వచ్చిన తర్వాత. సో దీన్ని అరికట్టడానికి చాలా ప్రయోగాలు కూడా చేస్తారు. ఈ రోజున ఈ మిగులు ఏదైతే ఉందో దీని ద్వారా వచ్చే నష్టాలు పూడ్చడం, మరి దీని ద్వారా లాభాలను చేసుకోవడం, అంటే వెల్త్ని క్రియేట్ చేస్తుంది. సో వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అనే కాన్సెప్ట్లో పెడా అనే సంస్థ, ఎనర్జీ అంటున్నాను, ఎనర్జీ అంటే ఏంటి, మనకి ఈరోజు విద్యుత్ శక్తికి సంబంధించి. సో ఎనర్జీ మనకి కావాల్సిన ఇంధన వనరులను తయారు చేసే సంస్థ, దానికి సంబంధించిన నియంత్రించే సంస్థ పంజాబ్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇటీవల ప్యాడీ స్టబుల్ ఏదైతే ఉంటుందో, పంటలో మిగిలిపోయిన వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుగోలు చేసి ఈరోజు బయోమాస్ అంటే మిగిలిపోయింది కదా, ఇది ఆల్రెడీ జీవం, మనకి బయోమాస్ అంటారు. ఈ బయోమాస్ నుండి బయోమాస్ ఎనర్జీ తయారు చేయాలి. అండ్ నెక్స్ట్ సిఎన్జి తయారు చేయాలి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసెస్. అండ్ దీంతో పాటు బయో ఇథనాల్. సింపుల్గా చెప్పాలంటే ఈ కాల్చివేసిన ఏదైతే ఉంటుందో ఆ గడ్డి కాల్చివేయకుండా ఆ వేస్టేజ్ అంతా కలెక్ట్ చేసేసి బయో అనే అంశం ఆధారంగా ఈరోజు బయో ఇథనాల్, బయోగ్యాస్, బయో సిఎన్జి తయారు చేస్తే ఆటోమేటిక్గా పర్యావరణ పరంగా బాగుంటుంది. ఈ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం థర్మల్ ఎనర్జీ విషయాల్లో పర్యావరణం మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా బయో ఇంధన వనరులను వాడితే మనకి వాతావరణం కూడా బాగుంటుంది. అందుకే చూడండి ఇటీవల కాలంలో సోలార్ ఎనర్జీలు, రెన్యూవబుల్ ఎనర్జీలు వస్తున్నాయి. సో ఈ రకంగా వాడుకోవచ్చు అని చెప్పేసి కొన్ని సూచనలు చేసింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు రైతులు పండించిన పంటకి లాభం వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్యాడీ స్టబుల్ ఉంటుంది కదా, వేస్టేజ్, దీనికి ఇప్పుడు డిమాండ్ వస్తుంది. ఎప్పుడైనా డిమాండ్ వచ్చినప్పుడే వాళ్ళకి మార్కెట్ వస్తుంది. సో ఈ డిమాండ్ ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తయారు చేయాలంటే ఏం చేయాలి, రైతులు ఇది ఇవ్వాలంటే రైతుల నుండి వాళ్ళు కొనుగోలు చేయాలి. సో ఆటోమేటిక్గా రైతు లాభపడుతున్నాడు. అండ్ సెకండ్, ఈ ప్యాడీ స్టబుల్ నుండి కొత్త స్టార్టప్ కంపెనీలు వస్తాయి. స్టార్టప్ కంపెనీలు అంటే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో అంకుర పరిశ్రమలు వస్తాయి. సో ఈ బయోవేస్ట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఇంకేమైనా ఇన్నోవేటివ్ తయారు చేయొచ్చు అని చెప్పేసి, అండ్ దాని ద్వారా ఉపాధి పెరుగుతుంది. ఈ స్టార్టప్స్ ఏర్పడడం ద్వారా ఉపాధి, అండ్ అన్నింటికంటే అల్టిమేట్ పర్యావరణ పరిరక్షణ చేసిన వాళ్ళు, మొత్తం పర్యావరణ పరిరక్షణ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రకంగా పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ప్యాడీ స్టబుల్ని వాడుకోవాలని చెప్పేసి ఒక అంశం వార్తల్లో నిలిచింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, దీనికోసము ప్రస్తుతం ఉన్న ప్యాడీ స్టబుల్ని వాడుకుంటే అన్ని రకాల రైతు లాభపడతాడు, ఆ ప్రాంతంలో ఉన్న యువతకి ఉపాధి దొరుకుతుంది, పర్యావరణాన్ని కాపాడుతాము, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్కి మన పాత్ర వహించిన వాళ్ళం అవుతాం. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఒక అంశం చెప్తాను. ఏపీకి సంబంధించి ఇటీవల ఏపీలో 10,000 మెగావాట్స్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఎందుకంటే పర్యావరణ ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీని మనం క్రియేట్ చేయాలి. సోలార్ ఎనర్జీని ఏర్పాటు చేసేందుకు ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకి ఈ రోజున టోటల్ బాధ్యతలు అప్పచెప్పింది. ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎందుకంటే ఇటీవల కాలంలో రైతులకి ఉచిత విద్య ఇవ్వడము,
ఫీడర్ల ఏర్పాటు అవన్నీ జరుగుతున్నాయి. అందుకోసము రాష్ట్రము సోలార్ విద్యుత్ పైన ఏర్పాటు చేస్తే, సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేస్తే ప్రజలకి బాగుంటుంది, పర్యావరణానికి బాగుంటుంది, ఆటోమేటిక్గా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్లో పాత్ర వహించిన వాళ్ళం అవుతుందని చెప్పేసి 10,000 మెగావాట్ టెండర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ బాధ్యతలో చేస్తారు. ఇందుకోసం 10 విద్యుత్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని ఒక వార్త నిలిచింది. ఇది ఒకటి కూడా ఏపీకి సంబంధించి ఇక్కడ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఎనర్జీ గురించి చర్చించుకున్నాం కాబట్టి ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు వార్తలో నిలిచిన నెక్స్ట్ అంశం వచ్చేది ఇది కూడా పర్యావరణ సంబంధిత అంశమే. సో గ్లోబల్ ఇనిషియేటివ్ టు రెడ్యూస్ ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కోరల్ రీఫ్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, పర్యావరణ సంబంధిత ఒక సదస్సు ఇటీవల వార్తలో నిలిచింది. G20 ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీల మధ్యలో జరిగింది. G20 దేశాల గురించి మీకు ఇప్పటి వరకు 2-3 సార్లు చెప్పాను. ఆ G20 దేశాలు ఏముంటాయని చెప్పేసి అవన్నీ చూపించాను. అండ్ G20 దేశాల మధ్యలో పర్యావరణ సంబంధిత మంత్రులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఒక వర్చువల్ విధానంలో ఒక అంశం ఆధారంగా ఒక సదస్సు జరిగింది. ఈసారి ఈ సదస్సుకు ఎవరు హోస్ట్ ఇచ్చారు, ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి వర్చువల్ విధానం కంటే? కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. ఇటీవల కాలంలో సౌదీ అరేబియా గురించి మీకు చెప్పాను. పాకిస్తాన్ సౌదీ అరేబియాకి సంబంధించి సంబంధాల విషయంలో ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా దిగజారుతున్నాయని చెప్పాను. అప్పుడు అది ఏ రకంగా భారతదేశానికి అనుకూలిస్తుందని కూడా చెప్పాను. సో సౌదీ అరేబియా హోస్ట్ చేసిన ఒక సదస్సు ఈరోజు పర్యావరణ సంబంధిత సదస్సు, ప్రపంచ సదస్సు G20 దేశాల మధ్యలో పర్యావరణ మంత్రిత్వ శాఖల మధ్యలో జరిగింది. అని గుర్తుంచుకొని ప్రస్తుతం భారతదేశ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరంటే ప్రకాష్ జవదేకర్ గారు. ప్రకాష్ జవదేకర్ గారు తరచూ మనం తనకు సంబంధించిన అంశాలు చూస్తున్నాం. ఇటీవల కాలంలో కొన్ని అంశాల విషయంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు న్యాయస్థానాల నుండి, అది కూడా చూడండి. సో ఈరోజు సదస్సు పేరేంటి? గ్లోబల్ ఇనిషియేటివ్, అంటే ప్రపంచ దేశాల యొక్క ముందస్తు కార్యాచరణ. దీనికి సంబంధించి రెడ్యూస్ ద ల్యాండ్ డిగ్రేడేషన్. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి? భూమి అంతా కూడా ఎడారీకరణ లేదా డిజర్టిఫికేషన్, పనికి రాకుండా, డిగ్రేడ్ అవ్వకుండా ఎలాంటి కార్యాచరణ చేసుకోవాలి, ఏ దేశం ఎలాంటి విధానాలతో ముందుకెళ్తుంది, ఈ అంశాల ఆధారంగా ఒక సదస్సు అనేది జరిగింది. సో ల్యాండ్ డిగ్రేడ్ అవుతుంది అంటే ఆ దేశంలో ఆహార కొరత కూడా ఫ్యూచర్లో ఏర్పడుతుంది, ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయి, సో ఫుడ్ స్కేర్సిటీ ఏర్పడుతుంది, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. అందుకోసమే భారత ప్రభుత్వం కూడా చూడండి ఇప్పటి వరకు డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అని, సో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అని చాలా తీసుకొస్తుంది. ఎందుకంటే భూమిని సారవంతం చేయడము. అండ్ భూమి ఎందుకు డిగ్రేడ్ అవుతుంది ఇందాక కూడా మీకు క్లాస్లో చెప్పాను. ఇందాక జస్ట్ ఒక అంశం చెప్పాను, అదేంటి? ప్యాడీ స్టబుల్ అనే ఒక అంశం చూశారు మీరు. ప్యాడీ స్టబుల్ ఏదైతే ఉంటుందో పండించిన పంట తర్వాత ఆ ఎండిపోయిన ఏదైతే గడ్డి ఉంటుందో దాన్ని కాల్ చేయడం కానివ్వండి, లేదా కొన్ని ప్రాంతాల్లో పశువులు ఓవర్ గ్రీజింగ్ చేయడం కానివ్వండి, మరియు వరదలు లేదా తుఫాన్ల కాలంలో భూమిపైన ఉండే మృత్తికలన్నీ కూడా కొట్టుకుపోవడం. అండ్ గుర్తుంచుకోండి, భూమిపైన సారవంతమైన మృత్తిక ఏర్పడే సమయం ఏదైతే ఉంటుందో డిస్ట్రక్షన్ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అవుతుంది. ఏర్పడడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు అవుతుంది కొంత మేర మృతికి ఏర్పడడం. అలాంటిది దాన్ని నాశనం చేయాలంటే భూమిపైన ఒక్కసారి ఒక లేయర్ తీసేస్తే అయిపోతుంది, ఆ భూమి ఎందుకు పనికిరాదు. సో అలాంటి ల్యాండ్కి సంబంధించి ప్రపంచ దేశాల మధ్యలో అవగాహన తీసుకురావడం, మరియు దాంతోపాటు కోరల్ రీఫ్స్ సంబంధించి ఏ రకంగా పరిరక్షించాలి. భారతదేశంలో కోరల్ రీఫ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి లక్షద్వీపులు, ముఖ్యంగా లక్షద్వీపులు ఏవైతే ఉంటే ఇటీవల కాలంలో మీకు అగత్య ఐలాండ్ చెప్పాను, కొబ్బరి తోటలకు సంబంధించి నరికేస్తున్నారు, ఎన్జిటి ఇన్వాల్వ్ అయిందని. సో అలా లక్షద్వీపులోని అగత్య ఐలాండ్స్ కానీ లక్షద్వీపులన్నీ కూడా మాక్సిమం కోరల్ రీఫ్సే. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియా. సో అలాంటి కోరల్ రీఫ్ సంబంధించి ఇటీవల ఒక నివేదిక వచ్చింది, ఒక రిపోర్ట్ వచ్చిందని చెప్పాను. డెడ్ కోరల్ రీఫ్స్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ లైవ్లీహుడ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అని ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ చెప్పాను. అంటే చనిపోయిన కోరల్ ఏవైతే ఉంటాయో అవి జీవరాశుల యొక్క మనుగడకు అద్భుతంగా ఉపయోగపడతాయి బ్రతుకున్న వాటికంటే అని చెప్పేసి ఒక రిపోర్ట్ చెప్పాను. ఆ రోజు కూడా మీకు కోరల్ రీఫ్స్ గురించి చెప్పాను, పగడపు దిబ్బలు అంటారు. సో అలాంటి కోరల్ రీఫ్స్ పైన ఏ రకంగా మనం ప్రభుత్వాలన్నీ కూడా చర్యలు తీసుకోవాలి, అండ్ ల్యాండ్ డిగ్రేడ్ అవ్వకుండా ఏ రకంగా ల్యాండ్ యొక్క ఫర్టిలిటీని పెంచాలి అనే అంశాల ఆధారంగా పర్యావరణ సంబంధిత అంశము ఇటీవల ప్రపంచ దేశాలు, ముఖ్యంగా G20 దేశాల మధ్యలో వర్చువల్ విధానంలో ఒక సదస్సు జరిగింది. ఈసారి హోస్ట్ ఇచ్చిన దేశము సౌదీ అరేబియా. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇటువంటి అవుతాయి ఎందుకంటే పర్యావరణ సంబంధిత అంశం కాబట్టి. అండ్ ఇటీవల కాలంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనేది అమల్లో ఉంది. అందులో భాగంగా ఒక చిన్న పాయింట్ మనకు అవసరం లేదు, బట్ ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ మెక్సికో అనేది ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం, ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్
ఏ విషయంలో అంటే సస్టైనబుల్ ఫైనాన్సింగ్ ని రిలీజ్ చేస్తుంది, సస్టైనబుల్ ఫైనాన్సింగ్ రూల్స్ తీసుకొస్తుంది, సస్టైనబుల్ లోన్స్ ఇస్తుందని చెప్పేసి ఒక అంశంతో వార్తలు నిలిచింది. అలా రుణాల విషయంలో కానివ్వండి, ఎకనామిక్ పాలసీల విషయంలో సస్టైనబిలిటీ అనే అంశం ఆధారంగా కొన్ని విధి విధానాలను ప్రయోగపెట్టి మెక్సికో అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయంలో ఎకానమీ రిలేట్ చేస్తూ ఒక అంశంలో వార్తలు నిలిచింది. బట్ అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, చూడండి. అండ్ ఇంకొక అంశం, ఇటీవల ఎన్సీఆర్బీ రిపోర్ట్ గురించి మీకు తరచూ చెప్తున్నాను. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో భారతదేశంలో జరిగే నేరాల చిట్టా అంతా కూడా ఒక సంవత్సర నివేదిక ఇస్తుంది. గడిచిన సంవత్సరంలో ఎన్ని వయలేషన్స్, విమెన్ వయలేషన్ అంటే రేప్స్ జరిగాయి, ఎన్ని రోడ్డు యాక్సిడెంట్స్ జరిగినాయి, మరియు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, రోజువారీ కూలీలు ఎంతమంది చేసుకున్నారు, నిరుద్యోగులు ఎంతమంది తీసుకున్నారు, ఇవన్నీ రిపోర్ట్స్ మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో చెప్పాను, నిరుద్యోగ పరంగా కానివ్వండి, రోజువారీ కూలీలు. సో ఇలాంటి ఎన్సీఆర్బీలో రోడ్డు ప్రమాదాలు అనేవి అధికంగా ఉంటున్నాయి. సో ఇలాంటి ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఆధారంగా ఈ రోజున రోడ్డుకి సంబంధించిన అంశాలు పక్కన పెట్టేస్తే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఇటీవల వార్తలు నిలిచింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే కొన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడాన్ని నిరోధించడానికి పార్లమెంట్ తీసుకొచ్చింది చట్టము 1967. అన్లాఫుల్ అంటే ఏంటి, మనకి చట్టబద్ధం కానివి అంటే చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా కూడా చట్టాన్ని ప్రశ్నించే విధంగా, చట్టాన్ని దూషించే విధంగా, తప్పుబట్టే విధంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వ్యక్తులను కానీ సంస్థలను కానీ ఏ రకమైన శిక్షలు విధించాలని చెప్పేసి 1967లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని పార్లమెంట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా ప్రతి సంవత్సరం ఎన్ని జరుగుతున్నాయి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని హింసలు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక ఇస్తుంది. అందులో భాగంగా 2016, 2017, 2018 ఈ సంవత్సరాల్లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఆధారంగా జస్ట్ 3947 కేసెస్ నమోదైనాయి ఒక 3 ఏళ్ల పాటు. జస్ట్ అని అంటున్నాను ఎందుకంటే కేవలం 2019లోనే 3005 కేసులు ఈరోజు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద బుక్ అయ్యాయి. సో అలా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తూ చాలా మంది కూడా ఈ రోజున ఎన్సీఆర్బీ రిపోర్ట్లో నమోదవడం జరిగింది. సో ఇది చాలా డేంజర్, ఎందుకంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా కావచ్చు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు. సో అలాంటి అంశాల ద్వారా ఈరోజు ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. జస్ట్ చట్టాన్ని గుర్తుంచుకోండి, అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్. సో అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1967లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్న ఓకే, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిషేధ చట్టం 1967. దాని ద్వారా కొన్ని అంశాలు ఇటీవల కాలం చూస్తాయి. అండ్ ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని విషయంలో కూడా ఇప్పుడు లోక్సభ ఏదైతే ఉందో, లోక్సభ మరియు రాజ్యసభలో వీటి చట్టాన్ని కొన్ని విషయాల్లో సవరిస్తూ కొన్ని అంశాలతో ఒక బిల్లు ప్రవేశపెడుతున్నారని ఇది కూడా ఒక అంశం ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వస్తుంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ జస్ట్ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది చూడండి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా కూడా వారిని నేరం ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది ఈ చట్టం ఆధారంగా ఉంటుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎన్సీఆర్బీ ఆధారంగా మీకు ఇందాక చెప్పాను, రోడ్ యాక్సిడెంట్ మరణాలు కూడా బాగా జరుగుతున్నాయి, చాలా అవుతున్నాయని. సో అలాంటి వాటి కోసం ఇటీవల కాలం మనం ఐరాడ్ అని ఒక యాప్, అలాంటి యాప్స్ తీసుకొచ్చాము. సో మనకి ఐఐటి మద్రాస్ వాళ్ళు తయారు చేసింది, ఎన్ఐసి సంస్థకు సంబంధించి. అండ్ ఇంకొకటి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే. ఠాక్రే కుటుంబం, ఉద్ధవ్ ఠాక్రే. సో ప్రస్తుతం మహారాష్ట్ర కరోనాతో పోరాడుతోంది, కంగనాతో పోరాడుతోంది. సో మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల బాల్ ఠాక్రే పేరిట ఇటీవల ఒక ఇన్సూరెన్స్, రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ని ప్రభుత్వం తీసుకొచ్చింది. రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే ఈరోజు రహదారుల భద్రత లోపించడం ద్వారా చాలా ప్రాంతాల్లో మనకి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అందులో చాలా మంది చనిపోతున్నారు. సమయానికి ఆర్థిక పరమైన సహాయం అందక కూడా చనిపోతున్నారు కొన్ని హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత. సో ఇలాంటి వాటిని, వారి ప్రాణాలను కాపాడాలి రహదారుల భద్రత ఆధారంగా అని చెప్పేసి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు కానివ్వండి, ప్రాణాపాయ స్థితిలో ఎవరైతే ఉంటారో వారి కోసం బాల్ ఠాక్రే శివసేన పార్టీ అధినేత, ఫౌండర్, మోస్ట్ ఇంపార్టెంట్, హిందూయిజానికే మారుపేరు అని చెప్పుకోవచ్చు. హిందుత్వ సిద్ధాంతం ఆధారంగా బ్రతికారు, శివసేన పార్టీని హిందుత్వ సిద్ధాంతం ఆధారంగా రూపుదిద్దాడు. సో అలాంటి బాల్ ఠాక్రే ఈరోజు మనకు లేడు. సో అలాంటి బాల్ ఠాక్రే పేరిట ఒక రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈరోజు మనకి
మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇది కూడా చూడండి. సో జస్ట్ ఎవరి పేరు మీద అంటారు, రోడ్ యాక్సిడెంట్ల కోసము కొత్త ఇన్సూరెన్స్ విధానాన్ని ఎవరి పేరు మీద ప్రారంభించింది అంటారు, అదొకటి. అండ్ కర్ణాటకకి సంబంధించి ఆర్థిక స్పందన అనే పేరుతో ఇటీవల ఒక లోన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. లోన్ అంటే రుణాలు ఇవ్వడం. ఎవరి కోసం అంటే నాన్ అగ్రికల్చర్ లోన్స్, అంటే అగ్రికల్చర్కి ఇచ్చే లోన్స్ ఏమో అగ్రికల్చర్ లోన్స్ అంటాం, మనకు వ్యవసాయ రుణాలు అంటాం. వ్యవసాయేతర రుణాలు ఏవైతే ఉంటాయో దాదాపు ఎంఎస్ఎంఈలకి కానివ్వండి, స్టార్టప్లకి కానివ్వండి, కుటీర పరిశ్రమలకు కానివ్వండి, కాటేజ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, వీరికి ఇవ్వడానికి ఈరోజు ఆర్థిక స్పందన, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆర్థిక స్పందన పేరుతో ఏ రాష్ట్రంలో రుణాలు, నాన్ అగ్రికల్చర్ రుణాలను ఇస్తున్న ప్రభుత్వం ఏంటి అంటారు, మనకి కర్ణాటక. కర్ణాటకలో చూడండి, ఇటీవల కాలంలో మహిళల విషయంలో చాలా అద్భుతమైన పథకాలు వచ్చాయి, శౌచాలయాల విషయాలు కానీ అవన్నీ కూడా చూడండి. అండ్ నెక్స్ట్, సో ఇవి అంశాలు. అండ్ ఇంకొకటి, సో ఇందాక మీకు పర్యావరణ సంబంధిత అంశాలు చెప్పాను. పర్యావరణ సంబంధిత అంశాల్లో ఏపీకి సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఆ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఏంటి, ఆ రిపోర్ట్లో టాప్ ప్లేస్ ఏంటి, ఇండోర్ ఏంటి, బెస్ట్ మున్సిపాలిటీ ఏంటి, అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం, ఆ ర్యాంకింగ్స్ అన్ని చూసాం. సో అలాంటి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో టాప్ 10లో 9th ప్లేస్లో ఉంది వైజాగ్, విశాఖపట్నం. మోస్ట్ ఇంపార్టెంట్, స్వచ్ఛత పరిశుభ్రత ఆధారంగా వైజాగ్ మంచి పరిస్థితిలో ఉంది. సౌత్ ఇండియాలోనే కీలకంగా స్వచ్ఛత విషయంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. సో ఈరోజు వైజాగ్ మరొక ఘనతను కూడా సాధించింది. ఆ ఘనత ఏంటంటే ఇటీవల ప్రధానమంత్రి పేరుతో ఇచ్చే అవార్డ్స్, ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రధానమంత్రి అవార్డ్స్ 2020లో టాప్ 10 సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ టాప్ 10 సిటీస్లో చోటు సంపాదించుకున్న ప్రాంతంగా, డిస్టిక్గా వైజాగ్ నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, దక్షిణ భారతదేశం నుండి ప్రధానమంత్రి అవార్డ్స్ 2020 స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చోటు సంపాదించుకున్న ఏకైక జిల్లా ఏది అంటారు, ఏపీకి సంబంధించి వైజాగ్. సో స్వచ్ఛ సర్వేక్షణలో చోటు సంపాదించుకుంది టాప్ 10లో. అండ్ ఈరోజు ప్రధానమంత్రి అవార్డ్స్ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా కూడా చోటు సంపాదించుకొని వార్తలు నిలిచింది. సో ఈరోజు స్వచ్ఛత అనే అంశాల ఆధారంగా వైజాగ్లో చాలా అంశాలు ఉన్నాయి. సో ప్రభుత్వం కూడా వైజాగ్లో క్లీన్లీనెస్ విషయంలో చాలా వరకు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అవన్నీ కూడా ఈరోజు మనకి ప్రతిఫలితాలు చూపెడుతున్నాయి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, ఈరోజు మనకి సెప్టెంబర్ 17కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే. ప్రపంచ పేషెంట్స్ అంటే ఎవరు, వ్యాధిగ్రస్తులు, పేషెంట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాము. సో ఇది మనకు WHO ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారంటే ఏంటి, పేషెంట్స్ డే అంటే పేషెంట్స్ సెక్యూరిటీ డే, పేషెంట్ సేఫ్టీ డే అంటే ఏంటి, పేషెంట్స్ అందరినీ కూడా సేఫ్టీగా సురక్షితంగా చూసుకోవాలి అని ప్రపంచ దేశాల మధ్యలో అవగాహన తీసుకురావడానికి, ముఖ్యంగా వైద్య బృందానికి పేషెంట్స్ మధ్యలో ఉండే రిలేషన్ ఏదైతే ఉంటుందో అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ విషయంలో ఈరోజు వైద్య సలహాల ద్వారా, వైద్య సహాయాల ద్వారానే పేషెంట్స్ యొక్క భవితవ్యం అనేది ఉంటుంది. అలాంటి పేషెంట్స్ సేఫ్టీని అవగాహన కల్పిస్తూ ప్రపంచ దేశాల మధ్యలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ఏ డేగా చెప్తారంటారు, వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే. WHO ఆధ్వర్యంలో ఈ డే అనేది జరుగుతుంది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ వర్కర్స్ సేఫ్టీ ఏ ప్రియారిటీ ఫర్ పేషెంట్ సేఫ్టీ. ఇందాక మీకు చెప్పినట్టు హెల్త్ వర్కర్స్ సేఫ్టీగా ఉంటేనే పేషెంట్స్ కూడా సేఫ్టీగా ఉంటారు. సో ఈ రకంగా ఎందుకు ఈ నినాదం ఇచ్చారు, ఈ థీమ్ ఇచ్చారు ఈ సంవత్సరం అంటే, ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల కాలంలో వారియర్స్, మనకు ముఖ్యంగా చేస్తున్న యోధులు ఎవరు అంటే డాక్టర్లు, వైద్య సిబ్బంది. అందుకోసం మనం నిన్నటి క్లాస్లో కూడా చూసాం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్లో ఇన్సూరెన్స్ కవరేజ్ మరొక 6 నెలల పాటు పెంచారని. సో ఈ రోజు ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు. అండ్ డాక్టర్లకు సంబంధించి ఈరోజు ప్రపంచమంతా కూడా పోరాడుతున్న కరోనా మహమ్మారితో ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నారు, పేషెంట్స్కి ట్రీట్ చేస్తున్నారు. అలాంటి వారు సేఫ్టీగా ఉంటేనే పేషెంట్స్ కూడా సేఫ్టీగా ఉంటారు అని చెప్పేసి ఒక నినాదం ఆధారంగా ఈ సంవత్సరం వరల్డ్ పేషెంట్స్ డే అనేది కూడా జరిగింది, సేఫ్టీ డే. అండ్ దీంతో పాటు కరోనాకి సంబంధించి కొన్ని అంశాలు. సో దగ్గు, కరోనాకి ప్రైమరీ లక్షణం దగ్గు అంటాం మనం. సో దగ్గు ఏదైతే ఉంటుందో ఆ దగ్గు అనేది నార్మల్ కఫ్కి మరియు కరోనా పరిస్థితుల కాలంలో దగ్గే కఫ్ ఏదైతే ఉంటుందో రెండింట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఆధారంగానే, కేవలం కఫ్ ఆధారంగానే ఈరోజు కరోనాని గుర్తించే ఒక పరికరాన్ని తయారు చేశారు, ఒక అంశంతో ముందుకొచ్చారు. వద్వాని ఇన్స్టిట్యూట్
ఆఫ్ వాధ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ గుర్తుంచుకోండి, ప్రతి అంశంలో కూడా ఈరోజు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే జరుగుతున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎగ్జాంపుల్, నార్మల్గా మన కఫ్ దగ్గు ఏదైతే ఉంటుందో ఆ దగ్గులో ఉండే సౌండ్ డిఫరెన్స్ కి మరియు కరోనా పరిస్థితుల కాలంలో ఉండే దగ్గు ఏదైతే ఉంటుందో కఫ్ కి మధ్యలో రెండింటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటాయి. జస్ట్ దాని ద్వారానే ఈరోజు కరోనాని మేము గుర్తిస్తామని చెప్పేసి వధ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్కడ ఉంటుంది, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. వారు ఒక పరికరంతో ముందుకు వస్తున్నామని చెప్పేసి కూడా వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, విటిగేర్ అనే సంస్థ, విటిగేర్ హైదరాబాద్ ఆధారితంగా ఉంటుంది. విటిగేర్ అనే సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా, విటిగేర్ అనే సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా ఈ హెల్త్ ఫెసిలిటీస్ ని ఇస్తాము కరోనా పరిస్థితికి సంబంధించి అని ఒక అంశంతో ముందుకు వచ్చారు. బట్ ఇది అవసరం లేదు. ఇందాక చెప్పిన వాధ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది మాత్రం చూసుకోండి. దగ్గులో వచ్చే శబ్దం ఆధారంగా ఈ రోజున కరోనాకి సంబంధించి నిర్ధారణ చేసే విధానాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటారు, అది ఇంపార్టెంట్. సో విటిగేర్ సంస్థ అంత పెద్ద అవసరం లేదు. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజు ఫియుమినికో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫియుమినికో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుర్తుంచుకోండి పేరు ఫియుమినికో. ఎక్కడ ఉంటుంది? ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం రోమ్ అంటే రోమ్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, UNO బాడీ. రోమ్ కేంద్రంగా ఉంటుంది. రోమ్ అంటే ఇక్కడ ఇటలీలో ఉన్న ఫియుమినికో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ఏ విషయంలో అంటారు? కరోనాకి సంబంధించి కోవిడ్-19 5-స్టార్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ప్రపంచంలోనే కోవిడ్-19 5-స్టార్ ఎయిర్పోర్ట్ గా గుర్తించబడ్డ ఎయిర్పోర్ట్ ఏ దేశంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది? ఫియుమినికో అంటే ఏంటి? ఆ ఎయిర్పోర్ట్ పేరు అది చూసుకొని సరిపోతుంది. సో దీనికి సంబంధించి లండన్ కి సంబంధించిన ఒక ఏజెన్సీ చెప్పడం జరిగింది. స్టిరాక్స్ అనే సంస్థ ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా కానివ్వండి, కోవిడ్-19 అరికట్టడంలో ఏ ఎయిర్పోర్ట్ ముందస్తుగా ఉంది, 5-స్టార్ రేటింగ్ ని సాధించింది, అద్భుతంగా పనిచేస్తుంది ఎయిర్పోర్ట్ల విషయం అంటే మనకి రోమ్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఫియుమినికో ఎయిర్పోర్ట్. అండ్ ఇటీవల కాలంలో మనకి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా చూసాము. భారతదేశంలో మొట్టమొదటి కోవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్ వచ్చేసి చరిత్ర సృష్టించారు. భారతదేశంలో ఇప్పటివరకు ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా కోవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్ లేదు. కేవలం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్ ఢిల్లీలో ఉంది, భారతదేశ రాజధాని. అది కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఫియుమినికోనేమో వరల్డ్ లో కోవిడ్-19 5-స్టార్ ఎయిర్పోర్ట్, అండ్ మన దగ్గర ఉందనేమో మొట్టమొదటి టెస్ట్ ల్యాబ్. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో పిఆర్ కృష్ణకుమార్ ఎవరు? పిఆర్ కృష్ణకుమార్ అంటే ఒక తమిళియన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుర్వేద. ఇటీవల కాలంలో మనం చూసాం, ఇందాక కూడా చూసాం, ఆయుర్వేదకు సంబంధించి భారతదేశంలో అతిపెద్ద విద్యా సంస్థ రాబోతుందని. ఆయుర్వేదకి సంబంధించి ఆయుష్ పోర్టల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ప్రస్తుతం ఆయుష్ మంత్రిత్వ శాఖకి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు మాక్సిమం విధి విధానాలను సూచించిన వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేరు. కరోనాతో చనిపోవడం జరిగింది, కోవిడ్-19తో. ఇటీవల చనిపోయిన పిఆర్ కృష్ణకుమార్ ఎవరు అంటారు? ఆయుర్వేద పితామహుడు అని తన పేరు. ఆయుర్వేద శాస్త్రంలో ఆయుర్వేద వనమూలికల ద్వారా ఒక డాక్టర్ పిఆర్ కృష్ణకుమార్ ఇటీవల కరోనాతో చనిపోవడం జరిగింది. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆయుష్ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఆయుష్ పోర్టల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆ రూల్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి అని చెప్పేసి అందులో ఆ ప్రోటోకాల్ తయారు చేసిన దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ పిఆర్ కృష్ణకుమార్, తమిళనాడు సంబంధించిన వ్యక్తి, ఇటీవల చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్, అశోక్ గస్తి, కన్నడిగా అంటారు. అంటే కర్ణాటకకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ. అండ్ నిన్న క్లాస్లో మీకు చెప్పాను, లోక్సభ ఎంపీ మన తెలుగువాడు తిరుపతి ప్రాంతానికి సంబంధించిన బల్లి దుర్గా ప్రసాద్ గారు చనిపోయారు కరోనాతో అన్నాను. సో ఈ రోజున రాజ్యసభ ఎంపీ ఈ రోజు మనకి అశోక్ గస్తి గారు కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు, బీజేపీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అశోక్ గస్తి. ఇటీవల కాలంలో కీలక రాజకీయ నాయకులు చాలా మంది కూడా కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. సో వారందరినీ కూడా చూడండి, ఎందుకంటే వరుణ ప్రసాద్ గారు మనకు ముఖ్యంగా
యూపీకి సంబంధించి ఒక మంత్రి చనిపోయారు, చేతన్ చౌహాన్ గారు చనిపోయారు, మాజీ క్రికెటర్ మరియు బీజేపీ పార్టీకి సంబంధించి. అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి చాలా మంది చనిపోయారు, తమోనాష్ ఘోష్ కానివ్వండి. సో చాలా మంది కూడా. అండ్ తమిళనాడుకి సంబంధించి ఇటీవల కాలంలో అంబజగన్ గారు. సో అలా కరోనా పరిస్థితుల కాలంలో కీలక నేతలు, ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న నేతలు చాలా మంది చనిపోయారు. సో అలా ప్రస్తుతం ఎవరైతే అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ యాక్టివ్గా ఉండి చనిపోయిన వారు ఎవరైతే ఒక్కసారి చూడండి, వస్తాయి ఖచ్చితంగా. ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు COVID-19 బారిన పడి చనిపోయారని అడుగుతారు. సో ఇదొకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, అంత పెద్ద ఇంపార్టెంట్ లేదు, ఇటీవల ఏషియా గేమ్ చేంజర్ అవార్డ్స్లో భారతదేశానికి సంబంధించి వికాస్ ఖన్నా బెస్ట్ అవార్డుని పొందాడు, బెస్ట్ మిష్లిన్ స్టార్ చెఫ్ అని చెప్పేసి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఏషియా గేమ్ చేంజర్ అవార్డులో భారతదేశం నుండి అవార్డు పొందిన వ్యక్తి పేరు ఏంటి అంటారు. సో పేరు గుర్తుంచుకొని సరిపోతుంది, వికాస్ ఖన్నా. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, అరుంధతి రాయ్ గారు. అరుంధతి రాయ్ హెయిల్స్ ఫ్రమ్ మేఘాలయ, అంటే మేఘాలయ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలా వరకు సామాజిక కార్యక్రమాలతో కూడా తను తెలుసు. అండ్ 90s మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత. మ్యాన్ బుకర్ ప్రైజ్ అంటే తెలుసు మనకు, నవల రంగంలో కీలక అవార్డు. సో మ్యాన్ బుకర్ ప్రైజ్ ఏదైతే ఉందో మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో మ్యాన్ బుకర్ ప్రైజ్ గురించి మీకు చెప్పాను. ఇప్పటి వరకే చరిత్రలోనే అతి తక్కువ వయసులో మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందిన మహిళ ఇటీవల కాలంలో మనం ఒక మహిళను చెప్పాను మీకు, ఈ సంవత్సరం పొందిన మహిళ. సో ఆ మహిళ ఏంటి, డచ్కి సంబంధించిన వ్యక్తి. సో తన గురించి కూడా చూడండి, కంపేర్ చేసుకోండి. సో మ్యాన్ బుకర్ ప్రైజ్కి సంబంధించి 1990s గెలుచుకున్న మహిళ అరుంధతి రాయ్ ఇటీవల ఒక పుస్తకాన్ని రాసిండ్రు. అది పుస్తకం పేరు ఏంటంటే ఆజాదీ. అండ్ ఆజాద్ అని ఎక్కడ వచ్చినా చూడండి, స్వాతంత్రం అనే మీనింగ్ ఇస్తుంది, ఫ్రీడమ్ మూమెంట్, స్వాతంత్రం. సో ఆజాద్ లేదా ఆజాదీ. సో ఆజాదీ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు ఇటీవల కాలంలో అంటారు. సో అలా పెంగ్విన్ పబ్లికేషన్ నుండి వచ్చింది అరుంధతి రాయ్ గారి రచన, ఫ్రీడమ్, ఫ్యాసిజం అండ్ ఫిక్షన్, 3F అంటారు. ఫ్రీడమ్, ఫ్యాసిజం అండ్ ఫ్రిక్షన్ ఆధారంగా ఈరోజు, అండ్ ఫిక్షన్ నాట్ ఫ్రిక్షన్. ఫిక్షన్ అంటే ఏంటంటే మనకి కామన్గా ఒక మీనింగ్ వస్తుంది, ఫిక్షన్ ఆధారంగా మూవీకి. సో ఒక ఫిక్షన్ మూవీ అంటారు, అంటే కల్పిత పాత్రల ద్వారా. అండ్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే మనకి ఫిజిక్స్లో వస్తుంది, రాపిడి అని చెప్పేసి. ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఫ్రిక్షన్ ఫోర్స్ ఏ రకంగా ఉంటుందని. సో ఫ్రీడమ్, ఫ్యాసిజం, ఫిక్షన్. సో ఫిక్షన్ ఆధారంగా జరిగిన ఒక పుస్తకము, ఒక నవల వార్తలు నిలిచింది, అరుంధతి రాయ్ గారి కల్పన. సో ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.